రిజర్వ్ బ్యాంక్ చెప్పిన గైడ్ లైన్స్ ఆధారంగా ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది ఇప్పుడు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇది నిబంధనల విరుద్ధంగా జరిగిందని దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా, కోర్టు తీసుకుంటుందా, ప్రభుత్వాలు చెప్పిందే ఇంకా ఫైనల్ అవుతుంది? జడ్జి గారిని అడగాలి మనం. జడ్జి గారు అయితే కనుక తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారం తీర్పిస్తారా లేకపోతే వీళ్ళు ఇచ్చిన దాని మీద తీర్పిస్తారా అనేది చూడాలి. న్యాయమూర్తి గారు అయితే దాని మీద ఆల్రెడీ క్లీన్ గా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అది సరే, ఇంకొక వెర్షన్ కూడా ఒకటి, ఇది ఇలాంటి ఫైనాన్స్ సంస్థలకి ఏంటి రేపు పొద్దున్న ఈ తీర్పు అనేది. రెండో, సివిల్ కేసుల వ్యవహారంలో కూడా అంటే ఇలాంటి తీర్పులు వస్తే రేపు పొద్దున ఓటంకించే అవకాశం ఉంటది కదా. ఒకవేళ ఆ సంబంధించిన వ్యక్తి మరణించిన తర్వాత ఇంకా అంటే ఇప్పటికే చూడండి, ఆస్తులు తీసుకుంటారా రేపు పొద్దున్న, లేదంటే వాళ్ళ అప్పులు భరిస్తారా అంటారు. లేదు ఇంకా మరణించిన తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే రేపు పొద్దున్న అప్పులు ఆస్తులు ఆటల వ్యవహారంలో కూడా తేడా వస్తుందా? మేము కట్టం ఒక లోన్ తీసుకొని అసలు వ్యక్తి మరణించాడు మాకేం సంబంధం అంటే రేపు పొద్దున బ్యాంకులు కానీ ఇవన్నీ ఊరుకుంటాయా, కోర్టులు కానీ? ఖచ్చితంగా అది ఒక ప్రెసిడియం అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడుంది ఈ కేసు, ఎందుకు బయటకు వచ్చింది? ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గరికి ఒకళ్ళు చెప్పారు, అయ్యా మీ మూలంగా మేము బాగుపడిపోయామని. నా మూలంగా నువ్వు బాగుపడ్డమేందా, నీకు నాకేం సంబంధం అయ్యా అంటే, అయ్యా నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాను, మీరు ఇట్లాగా అంతకుముందు రామోజీ దాని మీద కంప్లైంట్ పెట్టారు కదా, ఆ కంప్లైంట్కి సంబంధించి ఆ కేసును కొట్టేసింది అయ్యా కోర్టు. కొట్టేసిన సందర్భంలో ఎవరి నుంచి కంప్లైంట్ లేదు కాబట్టి అని క్లోజ్ అని చెప్పారు. అదేందయ్యా నా వెర్షన్ లేదు కదా అంటే, వెర్షన్తో సంబంధం ఏముందా, ఏ కంప్లైంట్ లేదు కాబట్టి అని కొట్టేశారు, దాన్నే మేము బెంచ్ మార్క్గా తీసుకుని ఇప్పుడు వెళ్తున్నాం, మేము కూడా ఫైనాన్స్ కంపెనీ మూసేసామని చెప్పారు. అప్పుడు ఈయన కంగారు పడి వచ్చి చూస్తే కాగితాలు అక్కడ తెలిసినాయి ఇట్లాగానే. అప్పుడు ఈయన అప్పీల్కి వెళ్ళాడు. ఇక్కడ దాకా సాగతీత నడిచింది. ఇప్పుడు దానికి పరిహారమా లేదు ఇక్కడ కథ నడిపిస్తారా?